హలో అండి. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హిమ. ఈరోజు రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్ టాపిక్ చెప్తున్నానండి. అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఉంటే ఎలా ఉన్నారు? అనే టాపిక్ గురించి ఈరోజు రీడ్ చేస్తాము. మీకు మీ ఫీలింగ్స్ ఫస్ట్ చెక్ చేస్తాను. సో, మీ ఫీలింగ్స్ మీకు రెజొనేట్ అయితే ఇంకా నెక్స్ట్ ఈ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌షిప్ అంటే మీరు మీ కౌంటర్ పార్ట్‌గా అనుకోకండి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌షిప్ అంటే ఎలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చు. లైక్ ఫ్యామిలీలో మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, తన ఫ్రెండ్ అవ్వచ్చు. సో, మీరు కాకుండా వేరే వాళ్ళు మీకు అపోజిడ్‌గా చెప్పారు మీ గురించి. సో, మీ గురించి అంటే మీకు దూరమయ్యి వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు టైము. అంటే అది థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్. మీరు కాకుండా వేరే వాళ్ళతో. అది మీ కౌంటర్ పార్ట్ అంటే అది ఒక మ్యారీడ్ రిలేషన్‌షిప్, లివ్ ఇన్ రిలేషన్‌షిప్పే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ ఫ్రెండ్ అయినా కూడా అవ్వచ్చు. సో, మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేనిప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాహ్! యూనివర్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ 3 కార్డ్స్ ఫర్ ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ కోసం వాళ్ళ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ ఫీలింగ్స్. మీరు ఈ ఫీలింగ్స్ రెజొనేట్ అయితేనే నెక్స్ట్ రీడింగ్ చూడండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 3 కార్డ్స్ ఫర్ ఫీలింగ్స్ ఆఫ్ మై వ్యూవర్స్. ఓకే. Give a card. Okay. Okay. Wheel of Fortune. మీరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి మీకు. ప్లీజ్ మీరు ఈ అంటే ఇటువంటి మూడ్ నుంచి బయటికి రండి. ఎందుకంటే మీకు నిద్ర రాలేదు అంటే లిజన్ టు సమ్ మ్యూజిక్. మంచి మ్యూజిక్‌ని వినండి. మీకు ఇష్టమైన సాంగ్స్ వినండి. లేకుంటే మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి. లేదు మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మీ మూడ్ బాగుండట్లేదు, ఇంకా చిరాకొస్తుంది అని ఉంటే మ్యూజిక్ వినండి. మ్యూజిక్ అనేది ది పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ గెట్టింగ్ స్లీప్. కాబట్టి మీకు నచ్చిన మ్యూజిక్ వినండి. చాలా సూదింగ్స్ మ్యూజిక్స్ ఏమన్నా ఉంటే వినండి. మీకు నచ్చిన మూవీస్ చూడండి. మీకు మీకు రెగ్యులర్‌గా చూసే మూవీస్ కాకుండా ఏదైనా మూడ్ చేంజ్ అవుతుంది అన్న మూవీస్ చూడండి. సో, ఇలాంటి మూడ్‌లో అయితే ఉండకండి. స్లీప్‌లెస్ నైట్స్ అంటే మీ హెల్త్ ఖచ్చితంగా చెడిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ హెల్త్ డామ్ ష్యూర్ మీ దానివల్ల మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఉండదు. మరి మీరు ఆ హెల్త్‌ని రీగెయిన్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా చాలా కష్టం. బికాజ్ ఐ నో దట్ ఎఫర్ట్స్. అందుకని మీరు ప్లీజ్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ సిచ్యుయేషన్. సో, ఇలా ఉండకండి. అలోన్‌గా ఫీల్ అవ్వద్దండి. మీ పార్ట్నర్‌ని కానీ ఏదైతే మీరు లాస్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారో దాన్ని చేజ్ చేయటం ఆపేయండి. మీరు చేజ్ చేస్తున్న కొద్దీ వాళ్ళు రన్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న కొద్దీ ఆ జాబ్ మీకు రాకుండా పరిగెడుతూనే ఉంటుందన్నమాట. సో, మీరు మీరు కాన్స్టాంట్‌గా మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టండి. ఇంకా రిజల్ట్ మీరు వదిలేయాలి. రిజల్ట్ వస్తే వస్తుంది, లేదంటే రాదు. సో, యూ పుట్ యువర్ ఎఫర్ట్స్. మీరు జాబ్ కోసం లేకుంటే మంచి రిజల్ట్ కోసం మీరు చదువుకుంటున్నారు అంటే రిజల్ట్ కోసం అదేమైనా అంటే మీ 100% ఎఫర్ట్ మీరు పెట్టండి. అండ్ రిజల్ట్ గురించి ఆలోచించకండి. ఆ రిజల్ట్ గురించి ఆలోచించడమే చేజింగ్ అనమాట. సో, చేజ్ చేయకండి. అది మనిషి అయినా, ఒక థింగ్ అయినా, మీ గోల్ అయినా ఎప్పుడు కూడా గోల్ కోసము మీరు ఎఫర్ట్ పెట్టాలి కానీ చేజ్ చేయకండి. అది దేనికైనా వర్తిస్తుందనమాట. ప్లీజ్ డోంట్ చేజ్ ఎనీథింగ్. దేన్ని కూడా మీరు వెంబడించకండి. ఓకే. అది చారియట్. ఒకవేళ మీ పార్ట్నర్ కోసం అయితే మీరు సమ్ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. మరి నెక్స్ట్ వెళ్ళకుండా ఆగిపోతున్నారనమాట. సో, ఇలా కూడా ఉండకండి. కన్‌ఫ్యూజన్‌లో ఎప్పుడూ ఉండకూడదు. తీసుకుంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇంకా డెసిషన్ తీసుకున్నంత వరకే ఆలోచించాలి. డెసిషన్ తీసుకున్నాక మీరు ఒక స్టెప్ వేస్తున్నాను అంటే మళ్ళీ ఇంకా వెనక్కి రాకూడదు. మీరు ఒక స్టెప్ వేస్తున్నాను అంటే ఖచ్చితంగా వెనక్కి రాకూడదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.
ఎందుకు మీరు స్టెప్ వేసే ముందే ఆలోచించండి అంతే. స్టెప్ వేసే ముందే మీరు 100 టైమ్స్ లేకుంటే 1000 టైమ్స్ లేకుంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆలోచించండి వెళ్దామని. ఇంకా లేదు ఇంకా డిసైడ్ అయిపోయిన తర్వాత వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత వెళ్ళిపోండి. ఇంకా నో వన్ గోయింగ్ టు స్టాప్ యూ. ఒకవేళ మీరు ఒక స్టెప్ వేసేసి మీ పార్ట్నర్కి ఒకవేళ కాల్ అన్నా ఏదైనా చేశారు అంటే ఇంకా అతను రెస్పాండ్ కాలేదంటే ఇంక వదిలేయండి. అది అంటున్నా. ఇంక మరి ఇంకొకసారి చేజ్ చేయకండి. మరి ఇంకా మీరు లేదు వెళ్ళకూడదు, మీ పార్ట్నర్ రెస్పాండ్ అవ్వరు అని మీకు గ్యారంటీగా ఉంది అంటే ఇంక స్టాప్ చేయండి. ప్లీజ్ డోంట్ చేస్. ఇంకా మళ్ళీ ఇంకా ఆలోచన ఉండకూడదు. మీరు ఇంకా అది వద్దు అనుకున్నారంటే మీ కౌంటర్గా ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏది ఇంకా మీ పార్ట్నర్ కాదు అంటే మీకు నంబర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ నంబర్ ఏది? మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా? మీరే ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా? సో దాని గురించి ఎఫర్ట్స్ పెట్టండి. రిజల్ట్ మాత్రం వదిలేసేయండి. సో ఏదైనా కూడా మీ పార్ట్నర్తో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఒకసారి ట్రై చేయాలి అనుకుంటున్నారా? గో అహెడ్. వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, మాట్లాడడానికి ట్రై చేయండి. లేదు తను రెస్పాండ్ రాలేదు అంటే ఇంకా వదిలేసేయండి. ఒక్కసారి ప్రయత్నించండి కావాలంటే. అంటే మీరు ముందుకు వెళ్తాను అంటే వెళ్ళిపోండి, ఇంకా వెనక్కి రావద్దు. లేదు నేను వెళ్ళలేను, అది పాసిబుల్ కాదు ఖచ్చితంగా మీకు తెలుసు అంటే ఇంకా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా వద్దు. అందుకని డైలమాలో ఉండకండి. డైలమా అనేది వెరీ డేంజరస్ థింగ్. అసలు ఏమీ లేకపోయినా ఓకే, అంటే ఏమీ తెలియకపోయినా ఓకే, అన్నీ బాగా తెలిసినా ఓకే, కానీ తెలిసి తెలియక ఉంటేనే మనిషికి ఒక స్టెబిలిటీ ఉండదు. సో మీరు ఒక్క దానిపైన డిసైడ్ అయ్యి ఉండండి. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి మీరు కాలానికి వదిలేశారు, గుడ్. ఇదైతే ఓకే, మీరు కాలానికి వదిలేయటం అయితే ఓకే. ఇలా ఉండకండి. సో మీరు కాలానికి వదిలేసి మీరు మీకు వేరే పనులు ఏదన్నా ఉంటాయి కదా, సో దాన్ని చూసుకోండి. దాని గురించి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో మీరు ఫస్ట్ ఈ త్రీ ఫేసెస్ నుంచి బయటికి రావాలి. ఈ 3 ఫేసెస్ అయితే ఉండకూడదు. ఈ 3 సిచ్యుయేషన్స్ నుంచి మీరు బయటకు వచ్చారు అంటే యూ విల్ బీ అమేజింగ్. నేను చెప్తున్నాను, యూ విల్ బీ అమేజింగ్. మీ పార్ట్నర్ కాదు, మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా ఉంటారు. సో బీ హ్యాపీ. ఇలా ఉండటం వలన అస్సలు యూస్ కాదు కదా, ఇంకా లాసే ఉంటుంది. లాస్ ఎందుకండి? యూజ్ లేకపోయినా పర్వాలేదు కానీ లాస్ అయితే ఉండకూడదు. ఓకే. సో ఇది మీ ఫీలింగ్స్, ఇలా ఉంది మీ సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు మీరు నా రీడింగ్స్ కంటిన్యూ చేయొచ్చు. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారా? చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారా? ఓకే. ఇంకా 2 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారా లేదా? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారా లేదా? ప్లీజ్ గివ్ మీ 2 కార్డ్స్. 1 more card. ఓకే. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారా లేదా అంటే నాకు క్లారిటీగా అయితే ఏమీ రాలేదు. బట్ ఐ కెన్ సే బై దిస్ కార్డ్ ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. బట్ ఈ 3 కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ అడుగుతాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 5 ఆఫ్ స్వర్డ్స్. 5 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. 5 ఆఫ్ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి. Yeah. 5 of swords ki clarification card. Please give me the clarification card for 5 of swords. Please give me the clarification for 5 of swords. Queen of Pentacles. Okay. 5 of swords ki పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో అయితే నాకు ఉన్నట్లు కనిపించిందండి ఇంతకుముందు. ది ఎంప్రెస్ వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ 3 నెంబర్ కనిపించింది అంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నట్లే. సో యాక్చువల్గా ఇక్కడ ఈ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అంటే మీ పర్సన్
మీ మీ పర్సన్ యాక్చువల్గా థర్డ్ పార్టీ గురించి కొంచెం గ్రౌండ్ వర్క్ అయితే చేశారండి. అంటే థర్డ్ పార్టీకి తెలియకుండా, వాళ్ళని ఫాలో చేసి వాళ్ళని వాళ్ళని స్టాక్ చేశారండి. వాళ్ళని స్టాక్ చేయడం వల్ల వాళ్ళకి ఏం తెలిసింది అంటే వాళ్ళ యూస్ కోసము మీ థర్డ్ పర్సన్ని మోసం చేస్తున్నారు అని కనుక్కున్నాడు. హీ అండర్స్టూడ్, తను అర్థం చేసుకున్నాడు. అంటే మిమ్మల్ని అంటే ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని యూజ్ చేసుకుంటుంది అని 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 మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నాడు. సో థర్డ్ పర్సన్ కొంచెం కన్నింగ్ నేచరు. సో అది తనకు అర్థమైందనమాట థర్డ్ పర్సన్. సో అందుకని థర్డ్ పర్సన్ని తను గెలవాలి అని కూడా అనుకుంటున్నాడు. మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే తను తను అందరి ముందు తనే గెలవాలి. సో నన్ను ఎవరు మోసం చేయకూడదు. సో థర్డ్ పర్సన్కి తెలియకుండా థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి తను ఆల్రెడీ నన్ను మోసం చేయడానికి ట్రై చేసింది. సో నేనే తనని మోసం చేస్తాను, నేను నేను ఎవరి దగ్గర ఓడిపోను అనే సిచ్యుయేషన్లో ఉన్నాడనమాట ఇప్పుడు. సో నేను ఎవరి దగ్గర ఓడిపోను అనే సిచ్యుయేషన్లో అయితే ఉన్నాడు. సో చెప్పండి యూనివర్స్, వై ఇస్ దిస్ సెవెన్ ఆఫ్ కప్స్ హియర్? సెవెన్ ఆఫ్ కప్స్ ఎందుకుంది ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ సెవెన్ ఆఫ్ కప్స్. సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే, సో అది తెలుసుకున్న తర్వాత మీ పర్సన్ని తను మోసం చేస్తున్నది అని చేసుకున్న తర్వాత అనుకున్నాడు తనే గెలవాలి అని అనుకున్నాడు. కానీ నెక్స్ట్ ఏమనిపించింది అంటే తనకి తనని వదిలేసి వెళ్ళిపోవాలి. ఐ మీన్ నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, నా పర్సన్ దగ్గరికి వెళ్ళేసి అంటే బ్లైండ్గా వెళ్ళిపోవాలి అని ఉన్నాడనమాట నా పర్సన్ దగ్గరికి. బట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎలా వెళ్ళాలి? చాలా కష్టం. ఇది వెళ్ళాలి అనుకున్న థాట్ వచ్చింది మీ పర్సన్కి వెళ్ళాలి అనుకున్న థాట్ అయితే వచ్చింది. కానీ వెళ్ళటానికి దారి లేదు అంటే మీ దగ్గర మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్లు ఉన్నాడు. మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తే మీరు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయితే నేను మళ్ళీ నా పర్సన్ని నేను గెట్ బ్యాక్ అంటే నా పర్సన్ని నేను కన్విన్స్ చేయగలను. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ మై పర్సన్. సో అది చాలా కష్టం వెళ్ళడం. థర్డ్ పార్టీని వదిలేసి వెళ్ళటం కూడా, ఆమెకి సర్ది చెప్పి వెళ్ళటము కష్టమే. వెళ్ళిన తర్వాత నా పర్సన్ని నేను కన్విన్స్ చేసుకోవడం కూడా కష్టమే. సో తనకైతే ఇదే అర్థమైందనమాట. నేను వెళ్ళటం థర్డ్ పర్సన్ని నేను చెప్పలేను. ఎందుకు ఆమె చాలా కన్నింగ్ ఫెలో అంటే కన్నింగ్ ఫెలో అనే కార్డ్ రాకపోయినా కూడా, సో ఆ థర్డ్ పర్సన్ కొంచెము మోసం చేస్తుంది అనేదైతే తను స్టాక్ చేసి తన మీద తనకు తెలియకుండా తనపైన ఒక నిఘా పెట్టి తెలుసుకున్నాడు. అది తెలుసుకుని సో తనే గెలవాలి అన్న మీ పర్సన్ కొంచెం కన్నింగ్ ఫెలో అనమాట. మీ పర్సన్ కొంచెం కన్నింగ్ ఫెలో. నేనే అందరి దగ్గర గెలవాలి, నేను ఎవరి దగ్గర ఓడిపోను. సో నేను ఎవరి దగ్గర ఓడిపోను అనే విధంగా ఉన్నాడనమాట. సో అందుకని ఓడిపోకూడదు, ఈ అమ్మాయి దగ్గర, ఈ థర్డ్ పర్సన్ దగ్గర, ఈ అబ్బాయి దగ్గర ఓడిపోతే కష్టము. సో వెళ్ళిపోవాలి, ఈమెను వదిలేసి వెళ్ళిపోవడమే ది బెస్ట్ అనుకున్నాడు. సో వెళ్ళిపోదాం అనుకుంటే మీ దగ్గరికి రావాలన్నా కూడా చాలా కన్ఫ్యూషన్, మీరు కన్విన్స్ అవుతారు అవ్వరు. సో థర్డ్ పర్సన్కి ఏం చెప్పి వెళ్ళాలి? అదైతే సింపుల్. మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కన్విన్స్ చేయడం అన్న ఈజీ అమ్మ, కానీ థర్డ్ పర్సన్ నుంచి తప్పించుకొని రావడం కొంచెం కష్టం. సో దానికోసం కానీ బ్లైండ్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, దానికోసమే ఆలోచిస్తున్నాడు. బ్లైండ్గా వెళ్ళిపోదాము, బట్ నేనైతే ఓడిపోకూడదు థర్డ్ పర్సన్ దగ్గర అని తను ఉన్నాడనమాట. సరే, ఈ 4 ఆఫ్ పెంటకల్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ పెంటకల్స్. చెప్పండి యూనివర్స్, 4 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 4 ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ పెంటకల్స్. ఓకే, సంథింగ్ తనైతే వర్కౌట్ చేస్తున్నాడండి.
తను చాలా డేస్ నుంచి ఆ, మీరు మీరు సపరేట్ అయ్యి మ్యాక్సిమం 7 టు 8 ఇయర్స్ 7 టు 8 ఇయర్స్ అయింటుంది. సో ఎయిత్ ఇయర్ ఇది ఎయిత్ ఇయర్ మీరు సపరేట్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయిందనమాట. సో చాలా చాలా ఇయర్స్ నుంచి నేను నా పర్సన్ని నా పర్సన్ని దూరంగా ఉంటున్నాను. సో తను ఎలా ఉంటుందో ఏమో ఇప్పుడు. నేను వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అవ్వదా? అందుకనే తను ఏమి డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. తను డిసైడ్ తను సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ థర్డ్ పార్టీని వదిలేసి వెళ్ళిపోతే ఆ, నా పర్సన్ నా కోసం వస్తుందా రాదా? సో అందుకనే మీ దగ్గరికి రాలేక ఆ థర్డ్ పర్సన్ని వదులుకోలేక అన్నిటినీ పట్టుకొని ఉన్నాడు. సో హీఈస్ నాట్ ఏబుల్ టు లీవ్ ఎనీ వన్ ఆఫ్ యూ. సో మీకోసము ప్యాషనేట్గా వెయిట్ చేస్తున్నాడు. ఏదో ఒక ఐడియా కోసము ఎలా వెళ్ళాలి అని ప్యాషనేట్గా వెయిట్ చేస్తున్నాడు. తెలుసు మీరే ది బెస్ట్ పర్సన్ తనకు అని తెలుసు. తర్వాత ఇంకా ఇంకా నేనేం చేయలేను అని ఇంకా తను హీల్ అవుతూ ఉన్నాడు. మనసులో ఎంత ప్రేమ ఉన్నా మీకు వచ్చి చెప్పడం లేదనమాట. మనసులో దాచుకుంటున్నాడు. సో ఇది కూడా అంతే, మనసులో దాచుకుంటున్నాడు. మీ దగ్గర అపాలజీ చెప్పాలని ఉంది. మీరే సోల్మేట్స్ తనకు తెలుసు. మీరే తన సోల్మేట్ అని కూడా తెలుసు. బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. తను కంట్రోల్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇంకా ఏంటి, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఉండలేకపోతున్నారు, భారంగా ఉండి మీతో మళ్ళీ కలిసిపోవాలి అనుకుంటున్నాడు. మీతో ఫ్యామిలీ ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. బట్ తర్వాత ఏం చేద్దాం, దే ఆర్ ఫీలింగ్ లాస్ట్. అవకాశం ఉన్నా కూడా వెళ్ళిపోతున్నాడు వెనక్కి. అవకాశం ఉన్నా కూడా ఏమీ మాట్లాడట్లేదు మీతో. సో ఇదే అండి, మీరు ఇలా హ్యాపీగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఇండిపెండెంట్ అయిపోయారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ మీ దగ్గరికి వస్తే ఎందుకు వచ్చావని మీరు క్వశ్చన్ చేస్తారని భయపడుతున్నాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. బట్ థర్డ్ పర్సన్ నన్ను చేసుకొనివ్వదు. మీలాగా కాదు థర్డ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సను. తనని మోసం చేస్తే తనను ఊరుకోదు. ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ ఇస్తుంది థర్డ్ పర్సన్. తను మా నార్మల్ పర్సన్ అయితే కాదు. థర్డ్ పర్సన్ తెలుసుకున్నాడు మీ పర్సన్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలుసుకున్నాడు. థర్డ్ పర్సన్ మామూలు అమ్మాయి కాదు. సో సమ్ టైంకి వదిలేశారు. బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నాడు. సో ఇంకా మనీ కోసం అంటే ఇంకా ఏమి పట్టని వాడిలాగా, ఇంకా మనసులో ఎంత భయం ఉన్నా కూడా బయటికి మాత్రము కింగ్ లాగా ఉన్నాడు. బయటికి ఎవరికి చూపించుకోవట్లేదు. మనసులో ఒక ఆలోచన, బయటకు ఒక ఆలోచన, లోపల ఒక ఆలోచన. చాలా అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి తన మైండ్లో. ఒక్కటి కాదు, ఎన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కన్ఫ్యూజన్స్ అన్నీ మనసులో ఒక పెద్ద ఫైటింగే జరుగుతుంది. సేమ్ ఇదే మూన్ కార్డ్ వచ్చింది అన్నా కూడా ఇదే రీజన్. మనసులో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. తన హార్ట్ బ్రేక్ అయింది. తను ఏదో తెలుసుకున్నాడు, థర్డ్ పర్సన్ గురించి తెలుసుకున్నాడు. థర్డ్ పార్టీ ఇలాగా ఒకరిని ఏమంటారు, థర్డ్ పార్టీ ఒకరిని బాధ పెడుతుంది. తను అంత లవబుల్ పర్సన్ కాదు. షీ ఆర్ హీ ఈస్ వెరీ బోల్డ్. అంటే అర్థం చేసుకునే పర్సన్ కాదు. ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ ఇస్తుంది. అలాంటి పర్సన్ అని తెలుసుకున్న తర్వాత తనకి ఏదో హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఏదో తను ఎక్స్పెక్ట్ చేశాడు థర్డ్ పార్టీ నుంచి. మీ దగ్గర లేనిది థర్డ్ పార్టీలో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది లేదు. థర్డ్ పార్టీ అలా లేదు. తనను వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తే మీరు ఎలా క్వశ్చన్ చేస్తారో థర్డ్ పార్టీ కూడా అలాగే క్వశ్చన్ చేస్తుంది. తను మీకన్నా చాలా పవర్ఫుల్ పర్సన్. కానీ నాకు ఒక దారి ఎలా కనిపిస్తుంది, మీ దగ్గరికి రావటానికి దారి ఎలా కనిపిస్తుంది? లేదు, దారి లేదు. ఇంకా మొత్తం అంతా అయిపోయింది. ఛాన్స్ ఉన్నా కూడా, వెనకాల 2 కప్స్ ఉన్నాయి కదా, ఛాన్స్ ఉన్నా కూడా ఇంకా డల్ అయిపోయాడనమాట. ఇంకా క్లోజ్డ్ అయిపోయింది. రూట్ లేదు. ఇంకా తనకు వెళ్ళటానికి ఏ దారి లేదు. ఇది చూస్తే
ఇంకా సరే మనం ఏదో ఒక ట్రై చేద్దాము, కొంచెమన్నా ఏదో దారి దొరకపోతుందా అని చిన్న చిన్న ఆలోచనలు చేస్తున్నాడు. అది పర్మనెంట్ ఆలోచనలు కాకపోయినా కూడా చిన్న చిన్న దారులు వేసుకుంటున్నాడనమాట. ఆలోచిస్తున్నాడు ఏం చేస్తే ఎలా అవుతుంది అని. బట్ నైట్ ఆఫ్ పెంటకల్ స్లోగా మూవ్ అవుతున్నాడు. ఏదో ఒకటి ఆలోచన, స్టెబిలిటీ రాకపోతుందా అని అది కూడా ఆలోచిస్తున్నాడు. బట్ ఎంత ఆలోచిస్తున్నా మీ దగ్గర నుంచి అయితే ఏం రెస్పాన్స్ లేదు. కనీసం మీరన్నా వస్తారేమో అనుకుంటున్నారు. బట్ మీ నుంచి ఏం సిగ్నల్స్ లేవు. మీ నుంచి కనీసం ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏదో ఇక్కడ వర్క్ చేస్తున్నాడు కదా, సో అది ఇంత టైం అయింది కదా, సో అంత టైంలో కూడా మీ మీ నుంచి ఏది రాలేదన్నమాట. మీ నుంచి సంథింగ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. బట్ డిసప్పాయింటెడ్ అనమాట. ఏదైనా దారిలో ఆలోచిస్తున్నాడు. బట్ మీ దగ్గర నుంచి ఏమన్నా వస్తే బాగుంటుంది అనుకుంటాడు. బట్ మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అందుకనే మీకోసం చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నాడు. ఇలాగా మీతో మిమ్మల్ని గెలవాలి అనుకుంటున్నాడు. మిమ్మల్ని గెలవాలి అంటే నాట్ ఇన్ ఎ రాంగ్ వే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కలిసి జీవించాలి అని, హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ అబ్సెసివ్నెస్ మీకోసమే కాబట్టి ఇలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నాడు. బట్ మీ దగ్గరికి వచ్చేస్తే అంత మీరు ఒప్పుకోకపోతే మొత్తం అంతా ఏమంటారు, స్మాష్ అయిపోతుంది. లేకపోతే ఇది మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది అని తను భయపడుతున్నాడు అనమాట. మొత్తం రిలేషనే, అసలు మీతో ఇంకా మొత్తం రిలేషనే మొత్తం బ్రేక్ అయిపోతుందేమో అని భయపడుతున్నాడు. తను ఒక స్టార్ లాగా, అంటే అలా ఫీల్ అవుతున్నాడు. మీరు అతనికి ఒక స్టార్. తను తన పరంగా చూసుకుంటే తను ఏమంటారు అంటే ట్రై చేస్తున్నాడు. తను అలాగా స్టార్ లాగా అవ్వటానికి ట్రై చేస్తున్నాడు అనమాట. హీస్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. అంటే మీ దగ్గరికి రావడానికి ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇలా అప్సైడ్ డౌన్ అవుతుందేమో అని భయపడి, అలా కాకోకుండా, అప్సైడ్ డౌన్ కాకుండా ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా, స్ట్రాటజీస్ ఉంటాయి కదా, సో హీస్ ట్రయింగ్ టు ప్లాన్ దోస్ స్ట్రాటజీస్. సో ఆ స్ట్రాటజీస్ని ఏర్పరచుకుంటున్నాడు. కానీ నేను చేయగలనా లేదా, సో చేయగలనా లేదా, ఛాన్సెస్ ఉంది. దే కెన్ డూ. వాళ్ళు ఏదైనా ఒక ప్లాన్ కానీ స్ట్రాటజీ కానీ ఏదో ఒకటి ట్రై చేయొచ్చు, ఛాన్స్ ఉంది. బట్ నాకు లేదు, నేను చేయలేను, ఇది నేను అంటే నా వల్ల కాదు అని వాళ్ళందుకే వాళ్ళే గంతలు కట్టుకొని. సో ఇది ఎలా ఉంది అంటే దే కెన్ ఏబుల్ టు ఎస్కేప్ అనమాట. ఈ సిచ్యుయేషన్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్కేప్ అని వాళ్ళందుకే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సేమ్ మళ్ళీ వాళ్ళు ఏమైపోయింది, బ్యాక్ స్టాప్ జరుగుతుందేమో, మీరు కానీ లేకుంటే మీ థర్డ్ పర్సన్ కానీ ఇద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న విధంగా అతను ఫెయిల్ అయిపోతాడు. ఇంకా ఎవరు ఉండరు తనకు అన్నట్లు అలా ఫీల్ అయిపోతున్నాడు. కానీ లాస్ట్కి మీ ఇద్దరిలో ఎవరినో ఒకరినైతే చూస్ చేసేసుకున్నారు. ఖచ్చితంగా మీలో ఎవరినో ఒక్కరిని ఖచ్చితంగా చూస్ చేసుకుంటారు. ఖచ్చితంగా చూస్ చేసుకుంటారు మీ ఇద్దరిలో. సో ఆ చూస్ చేసుకోవడానికి డివైన్ అనమాట. డివైనే మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. హీఈస్ గివింగ్ యూ వన్ ఛాన్స్. అంటే నాట్ మీకు కాదు, అది మీ పర్సన్కి ఒక ఛాన్స్ ఇస్తుంది. సో ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత గుడ్డిగా మీ దగ్గరికి వచ్చేస్తారనమాట. గుడ్డిగా బ్లైండ్గా వచ్చేస్తాడు. యా మీ లాస్ట్కి మీ దగ్గరికి వచ్చేస్తారండి. ది లవర్స్ కార్డ్. మీ ఇద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్ అని, డివైన్ ఫెమినైన్, డివైన్ మ్యాస్కులిన్ అని వాళ్ళు అర్థం చేసుకొని ఆ గాడే మీ ఇద్దరిని కలుపుతారు. తర్వాత మీది హ్యాపీ ఫ్యామిలీ కూడా అవుతుంది. సో ఇవన్నీ అవుతుంది. బట్ ఇవన్నీ దే ఆర్ మేనిఫెస్టింగ్. ఇలా ఇవ్వాలి అని వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు.
సో ఇలా తెలుసుకుంటారు, ఇలా మేనిఫెస్ట్ చేస్తుంటారు, ఇలా బ్లైండ్గా వెళ్ళిపోదాము అనుకుంటారు. సో అలా వెళ్ళిపోదాము అనుకుంటున్న టైంలో వాళ్ళకి ఇంకా వేరే ఏదో ఛాన్సెస్ వస్తాయి. ఛాన్సెస్ వస్తాయి అంటే మేబీ టైం అంతే అనమాట. ఒకటి ఇచ్చే ముందుగా ఇంకొక ఛాన్సెస్ కూడా నీకు అది కావాలా ఇది కావాలని ఒక త్రీ ఫోర్ ఛాన్సెస్ చూపిస్తుంది. సో వేరే ఛాన్సెస్ చూసుకోకుండా మిమ్మల్ని చూస్ చేసుకుంటాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటాడు. అందుకనే మీకోసము ఇలా ఫాస్ట్గా వస్తాడు మీ దగ్గరికి. ఆ విధంగా ఊహించుకున్నాడు కదా మీతో ఫ్యామిలీని. సో ఆ విధంగా ఫాస్ట్గా వస్తాడు మీ దగ్గరికి. మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటకల్స్ లాగా, చాలా మంచి పర్సన్ లాగా. క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అంటే హీఈస్ వెరీ నర్చర్డ్ పర్సన్. తన దగ్గర మనీ ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. షీఈస్ వెరీ గుడ్ పర్సన్. సో మీ దగ్గరికి ఇలా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు. మీ దగ్గరికి రావడానికి కొంతమంది అడ్వైజర్స్ కూడా తీసుకుంటాడు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని కూడా అనుకుంటారు. సో గాడే మీకు జడ్జి చేయాలి, గాడ్ మీ దగ్గరికి రావడానికి సహాయం చేయాలని కూడా గాడ్ని ఎప్పుడు డివైన్ని ప్రే చేస్తూనే ఉంటాడు. కానీ మళ్ళీ మధ్య డిసప్పాయింట్ అవుతారు. అంటే మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని చేస్తుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా. తర్వాత ఎమోషనల్గా ఉంటాడనమాట. ఎమోషనల్గా అట్లా యాక్సెప్ట్ చేయలేమని భయపడతాడు. కానీ మీరే తన స్ట్రెంగ్త్. కానీ అలా జరగకుండా ఉండాలి, మీరు యాక్సెప్ట్ చేయకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని కూడా తనని తను క్వశ్చన్ చేసుకుంటూ, తనని అనలైజ్ చేసుకుంటూ తన గురించి తను ఆలోచించుకుంటాడనమాట. ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే ఏం చేద్దాము అని. సో అటువంటప్పుడు అలాగా ఏం చేద్దాము అని ఆలోచించుకొని అలాంటి భయాల నుంచి తనను కాపాడుకుంటాడనమాట. అంటే వద్దు, అలాంటి ఫియర్స్ వద్దు, ఆ భయాలు అవన్నీ మనకు వద్దు అని తను వాడితో పోరాడతాడు. మొత్తానికి ఆ థర్డ్ పార్టీతో పోరాడి, లేకపోతే తనలో ఉండే భయాలతో పోరాడి ఆ సిచ్యుయేషన్ని చంపేస్తాడు. డెత్ ఆ సిచ్యుయేషన్ లేకుండా అయిపోతుంది. సో మీ దగ్గరికి నైట్ ఆఫ్ కప్స్ ప్రేమతో లవబుల్గా మీ దగ్గరకు వస్తాడు. ఖచ్చితంగా నైట్ ఆఫ్ కప్స్ అంటే ఒక స్టేబుల్ లైఫ్ ఇవ్వడానికి వస్తాడనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సో మీకు జస్టిస్, మీకు న్యాయం చేయాలి అనుకుంటాడు. తర్వాత తను కొంచెము భయపడతాడు, మళ్ళీ అలోన్గా అయిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా థర్డ్ పార్టీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. సో ఈ డెత్ అనేది థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీతో గొడవ పడి ఫైట్ చేసి ఆ భయాలతో గొడవ పడి థర్డ్ పార్టీని వదిలేసి అది థర్డ్ పార్టీ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన వెంటనే మీకు ఇంకా ఉండేది మీరే కదా. ఇంకా ఒకటి పోయింది కాబట్టి మీకు స్టెబిలిటీ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు అనమాట. మీకు న్యాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ మీ దగ్గరికి రావడానికి కొంచెం వర్రీ అవుతారు. దే విల్ కొంచెం భయం ఉంటుంది. సో ఇంకా వెంటనే ఇంకా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ మధ్యలో మరీ ఏమో అవుతుంది, మరీ ఎందుకు డైలమాలో ఉంటాడు. ఆ డైలమా ఎందుకు వస్తుంది మళ్ళీ అడుగుదాం. కొంచెం డైలమాలో అయితే ఉంటాడు. మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ పేజ్ ఆఫ్ పెంటకల్స్, మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తాడు. మీరు ఒకవేళ వచ్చినప్పుడు మీరు మాత్రము యాక్సెప్ట్ చేయకోకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ వస్తే మీకు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ నిజంగా తను మారి థర్డ్ పర్సన్ని వదులుకొని వచ్చారు అంటే ప్లీజ్ యాక్సెప్ట్ హిమ్. ఎందుకంటే గొడవ పడి వచ్చాడు. తర్వాత గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా అడ్డం వచ్చింది అనుకుంటా. వాళ్ళ ఫ్యామిలీ సంథింగ్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీకి నచ్చ చెప్పాలి అని చూస్తాడు. ఇంకా తర్వాత యాక్చువల్గా 7 ఆఫ్ స్వర్డ్స్ అంటే యాక్చువల్లీ ఇది కన్నింగ్ నేచర్. మేబీ వాళ్ళ ఫ్యామిలీ తనని ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ దీన్ని యాక్సెప్ట్ చేయరు అని వాళ్ళ ఫ్యామిలీని కూడా వద్దనుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి గొడవ పడి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఉన్నవి లేనివి చెప్పేసి మీ దగ్గరికి రావటానికి అంటే కొంచెం లేట్ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. మళ్ళీ ఇతను ఏదో ఒక స్ట్రాటజీ ప్లేస్ చేయడం వల్ల మళ్ళీ ఒప్పుకుంటుంది. ఒకవేళ మళ్ళీ ఒప్పుకోకపోవచ్చు. సో ఇతను చేసే స్ట్రాటజీస్ వలన మళ్ళీ లాస్ట్కి యాక్సెప్ట్ చేయొచ్చు. అందుకని గాడే వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఆ స్లీప్లెస్ నైట్స్ నుంచి బయటికి రావటానికి గాడ్కి అప్పగించేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది అండి ఇంతవరకు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే
ఈ స్టోరీ మొత్తం ఈ డెక్ మొత్తం నేను చూసిన తర్వాత ఈ స్టోరీ ఈ స్టోరీ చూసిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది. మీ థర్డ్ పార్టీ అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే ఉంది అండి. ఫ్యామిలీనే థర్డ్ పార్టీ కాదు. ఫ్యామిలీ కన్నా థర్డ్ పార్టీ నాకు రిలేషనే కనిపిస్తుంది అనమాట. ఈ రీడింగ్లో ఫ్యామిలీ కన్నా అంటే మదరు, సిస్టరు, బ్రదరు అలా కన్నా మీరు ఒకవేళ మీ ఫీలింగ్స్ మ్యాచ్ అయితేనే చూడండి, బట్ ఇది పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది జస్ట్ ఏ జనరల్ రీడింగ్. ఇది అందరికీ రెజనేట్ అవ్వాలని అయితే లేదు. ఇప్పుడు నేను చూసిన దాన్ని ఇప్పుడు నేను చేసిన రీడింగ్ బేస్ చేసుకొని అయితే మీ పర్సన్కి ఇంకొక ఇంకొక పర్సన్తో లివ్ ఇన్ రిలేషన్షిప్లో అన్నా ఉండాలి. లేదు అంటే మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి అన్నా ఉండాలి. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండి మీ అంటే మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉండాలి. లేకుంటే మీరే ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్స్ని ఇష్టపడుతూ అన్నా ఉండాలి. సో చూస్తున్నానండి. యాక్చువల్గా ఒకటైతే నాకు నేను ఏం చెప్తున్నానంటే మ్యారేజ్ అయిన వాళ్ళని కొంచెం ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ని ఇష్టపడటం అంత కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కోర్స్ మీకు ఒకవేళ వాళ్ళ ముందు నుంచి తెలుసు, బట్ మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నారు. సో అందుకని మీకు వాళ్ళ మీద ఇష్టము అంటే కోర్స్ వాళ్ళు ఆ పర్సన్ మీరు ఇష్టపడిన పర్సన్ మ్యారీడ్ లైఫ్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉండి వాళ్ళు విడిపోయారు అంటే అప్పుడు కావాలంటే యూ కెన్ గో అండ్ యూ కెన్ చేస్ దెమ్ ఆర్ ఎల్స్ యూ కెన్ బీ విత్ దెమ్ ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళతో మీకు మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ట్రై చేయటంలో తప్పు లేదు. బట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. సో ఆల్రెడీ వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న పర్సన్స్ని మీరు ఇష్టపడుతున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ డెసిషన్. ఇష్టం ఉంటే ఫీలింగ్స్ వస్తాయి పోతాయి, అది మన ఇష్టం. ఫీలింగ్స్ అనేటివి ఫీలింగ్సే కాదు, ఏదైనా కూడా అది మన మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మనం లేవాలి అనుకుంటేనే లేస్తాం, మనం కూర్చోవాలి అనుకుంటేనే కూర్చుంటాం, మనం తినాలి అనుకుంటేనే తింటాం, మనం పడుకోవాలి అనుకుంటేనే పడుకుంటాం. ఒకవేళ నిద్రపోకోకుండా ఉండటం అనేది చాలా కష్టమే. అంటే 1 or 2 days ఉంటాం కానీ తర్వాత ఉండలేము. కానీ కంటిన్యూస్గా పడుకొని అయితే ఉండం కదా, కంటిన్యూస్గా తింటూనే ఉంటాము అనేది ఏమి ఉండదు కదా. ఖచ్చితంగా దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. సో మీకు మీకు వేరే పర్సన్స్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ మీకు ఇష్టము, మీకు నచ్చారు అంటే అది ఒక లిమిటే కదా. అది మన ఒక థ్రెషోల్డ్ వేసుకొని ఉన్నాము. ఒకరు మ్యారేజ్ చేసుకున్నారు అంటే దే ఆర్ అదర్ పర్సన్, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ వేరు, మనకు వాళ్ళకి సంబంధం లేదు. ఒక మ్యారీడ్ పీపుల్ ఎందుకు మ్యారేజ్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అని, ఇంకా వేరే వాళ్ళని మనము చూడము, వేరే వాళ్ళ జోలికి మనం వెళ్ళము. సో మనం ఏర్పరచుకున్న లిమిట్స్, మళ్ళీ అలా లిమిట్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దేర్ లైఫ్స్. అలా లేకపోతే మనకు మ్యారేజ్ అవసరం లేదు, అందరూ ఎవరితో పడితే వాళ్ళతో ఉండొచ్చు, అంతే కదా. అందుకని మనకు లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మీరే అని కాదు, అందరూ ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళ లైఫ్లో తొంగి చూడటం, వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళటం, అంటే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ వాళ్ళ గురించి ఆలోచించడం, దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. అందుకని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ లైఫ్లో అయితే ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అంటే ప్లీజ్ డోంట్ గో ఫర్ దెమ్.
ఒకవేళ మీ లైఫ్ ఏమన్నా బాగలేదు, మీ మ్యారీడ్ లైఫ్ బాగలేదు, అండ్ వేరే పర్సన్ కూడా ఆల్రెడీ మ్యారీడే, మీకు నచ్చిన పర్సన్ కూడా మ్యారీడే, బట్ వాళ్ళ లైఫ్ బాగుంది అన్నప్పుడు కూడా ప్లీజ్ డోంట్ గో టు దెమ్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీరు ఇష్టపడుతున్నారు వాళ్ళను అంటే యూ హ్యావ్ టు సెట్ దెమ్ ఫ్రీ. వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. లవ్ ఈజ్ నాట్, లవ్ అనేది వాళ్ళు కావాలి అనుకుంటే అది లవ్ కాదు, వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకునేది లవ్. అందుకని అందుకని ఇది జస్ట్ నా సజెషన్. మిమ్మల్ని పర్సనల్గా హర్ట్ చేయాలి అని అయితే కానే కాదు, జస్ట్ నా యొక్క సజెషన్. అంటే వినాలి అనుకుంటే వినండి, తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, ఇగ్నోర్ చేయాలంటే ఇగ్నోర్ చేసేసేయండి, అంతే. జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను. ఎందుకంటే ఇంత స్టోరీ, ఒక జస్ట్ ఫీలింగ్ వల్ల ఇంత స్టోరీ ఉంది. ఇంత స్టోరీ అవసరమా మనకి? ఇంత స్టోరీ అవసరమా? మనమేదో మనం హాయిగా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇంత స్టోరీ వద్దు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మీ దగ్గర ఉండండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అంతేగాని వేరే వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళు కావాలి అనుకోవటం రియల్లీ అది కరెక్ట్ థింగ్ కాదు, అంతే. దట్ ఈస్ ఇదే అండి ఈరోజు రీడింగ్స్ అయితే ఇది. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.